తెలంగాణ నలుమూలల నుంచి వచ్చేసినటువంటి తెలంగాణ బీసీ బిడ్డలందరికీ సోదరులకు సోదరిమణులకు పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, ఒక విషయం, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో నాకు బీసీ మంత్రిగా అవకాశం వచ్చింది. ఆనాడు మొట్టమొదటి అసెంబ్లీలోనే 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, 18 సంవత్సరాలు దేశంలో బీజేపీ పార్టీ ప్రభుత్వం కావచ్చు, కానీ ఏనాడు కూడా బీసీల గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వాలు లేవు. ఏ ముఖ్యమంత్రి గారు, ఏ ప్రధానమంత్రి గారు మరి ఏనాడు కూడా కోరుకోలే. నేను ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ రోజు మనం, ఎందుకంటే ఆ రోజు బీసీలకు ఎప్పటి వరకైతే చట్టసభలో రిజర్వేషన్ రావు, ఆ రోజు వరకు ఈ బీసీలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మొట్టమొదటి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించింది ఆనాటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. అదొకటే కాదు, మహిళలకు కూడా రిజర్వేషన్లు ఉండాలి. దాంతో పాటు ఏదైతే ఇలా బీసీ ప్రధానమంత్రి అని చెప్తున్నారు, బీసీ ప్రధానమంత్రి ఉండి కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదు. ఇలా బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆనాడు మేము అసెంబ్లీలో మరి పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, మేమందరం కూడా ఆ రోజు పాస్ చేసి పంపించిన విషయం మీకు తెలుసు. కానీ ఇలా ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి ఇలా బీసీల పట్ల ఏదో నేను గొప్పగా చరిత్రాత్మక విషయాన్ని ఎవ్వరు చేయని సాహసాన్ని నేను చేస్తుందని చెప్పి ఈ పట్టపగలు ఓటుకు నోటు ఇచ్చినటువంటి దొంగ ఇలా రేవంత్ రెడ్డి అని చెప్పి మనం చేస్తా ఉన్నాను. నువ్వు బీసీలంటేనే నీకు నిజంగా కూడా చిత్తశుద్ధి లేదు. నువ్వు పెద్ద బీసీలకు తోడివి కాబట్టే నువ్వు కేవలం బీసీలను కామారెడ్డి డిక్లరేషన్ తో ఓట్లు వేసుకుండొచ్చు. కానీ ఇలా బీసీలకు అర్థమైంది, ఈ పచ్చి దొంగ రేవంత్ రెడ్డి జైలు పోయేటటువంటి దొంగ ఈ రోజు ముఖ్యమంత్రి కావడం మరి బీసీలకే కాదు తెలంగాణ ప్రజానికి కూడా శాపనార్థం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అందుకొరకే సోదరులారా, సోదరుమణులారా, మరి ఎందుకంటే సమయం చాలా ఇంకా ఎక్కువ మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మనం ఇక్కడ వచ్చి మాట్లాడు కాదు, రేపు మన గ్రామాలకు వెళ్ళిన తర్వాత, నియోజకవర్గాలకు వెళ్ళిన తర్వాత రేపు రేవంత్ రెడ్డి దిగి రావాలంటే ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చినా, ఏ బీజేపీ పార్టీ నాయకుడు వచ్చినా మనం అందరం కలిసి తీసి బిడ్డ నీకు ఉరి శిక్ష పెడతాం తీసినాం అనుకుంటే, నువ్వు మాకేదైతే 9th షెడ్యూల్లో చేర్చి రేపు నువ్వు కేంద్రంలో రాజ్యసభలో మరి పార్లమెంట్ లో రాష్ట్రపతి ఆమోదంతో తీసుకొస్తే తప్ప, లేకుంటే రేవంత్ రెడ్డి గారు ఇదే ఇందిరా పార్క్ లో నీ పతనం మొదలైంది. నీకు పాతలేస్తాం, నేను దొంగలాడతాం, బీసీలతో పెట్టుకున్నాడు ఎవరు మిగలే. అందుకొరకే రేవంత్ రెడ్డి గారు నువ్వు ఖచ్చితంగా 9th షెడ్యూల్లో చేర్చి 45% రిజర్వేషన్ ని చట్టబద్ధత కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి వేదిక మరి ఇది కేవలం ఆరంభం మాత్రమే, అంతం కాదని చెప్పి హెచ్చరిక చేస్తూ సెలవు ఇస్తాను.